మేషరాశి వారు ఈ ఆదివారం అమావాస్య కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చు, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశికి అధిపతి కుజ భగవానుడు. వీరికి 2వ స్థానంలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేయడం వలన విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ సంవత్సరపు చివరి ఎండింగ్ అవ్వడం వలన ఈ సంవత్సరం నువ్వు ఎంతవరకు కష్టపడ్డావు, నీ కష్టం ఏంటి, నీ లాభం ఏంటి, నీ సక్సెస్ ఏంటి, నీ ఫెయిల్యూర్ ఏంటి అయ్యేటువంటి పరిస్థితిని గణాంకాలు లెక్కలు చూసే పరిస్థితి ఉంటుంది. ఎవరము కూడా ఈరోజు ఏం పని చేశాం, ఈ వారం షెడ్యూల్ ఏంటి, ఈ మాసంలో షెడ్యూల్ ఏంటి, సంవత్సరం వరకు మనం ఎంతవరకు పెట్టుబడులు పెట్టాం, ఏమి ఆకర్షించగలిగాం, ఏమి నష్టపోయాం అనేది ఒక రివ్యూ చూసుకుంటూ ఉంటాం. ఇలాంటి కాల సమయంలో కష్టపడినటువంటి వ్యక్తులకు ప్రమోషన్స్ రావడం, లేకపోతే మార్పులు చేర్పులు చేసుకోండి అనేటువంటిది పై అధికారులు కానీ సహా ఉద్యోగస్తులను సలహా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. దాన్ని మీరు మనసారా స్వీకరించండి. అర్ధాష్టమ కుజుడు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున 4వ తారీఖున, 8వ తారీఖున, 31వ తారీఖున చాలా జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా బాగా గుర్తుపెట్టుకోగలగాలి. అష్టమంలో బుధాదిత్య రాజయోగం. ప్రభుత్వ అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మితిమీరిన వేగం పనికిరాదు, దురుసు పాటు మాటలు పనికిరాదు. అలాగనే కోర్టు సమస్యలు, పోలీస్ సమస్యలు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తస్మా జాగ్రత్త. అలాగనే వ్యయంలో రాహు సంచార స్థితి ఉండగా కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఉండబడినటువంటి వాటితోనే ప్రణాళికాబద్ధంగా సక్రమంగా ఒక దిశను నిర్దేశించుకొని మీరు ప్రయాణం చేయగలిగితే చాలా మంచి కాలము. లేకపోతే అప్పుల పాలవడము, అనారోగ్యము, అంటే సంవత్సరం వెళ్ళిపోతూ మనకు అనేక రకాలుగా యోగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, కష్టాలను స్వీకరించే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక కాళభైరవ జయంతి సందర్భంగా ఇంట్లో కాళభైరవ స్వామిని స్మరణ చేద్దాం, ఒక కుష్మణ దీపాన్ని పెట్టుకుందాం. అలాగనే అయిన తదనంతరము చాకలి వాళ్ళకి కానీ, బ్రాహ్మణుడికి కానీ ఈ యొక్క దీపాన్ని దానం చేసినట్లయితే అపమృత్యు దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారు ఆదివారం అమావాస్య సంవత్సరపు ఎండింగ్ మాసం అవ్వడం వలన ఎలాంటి విధులను పాటించాలి, కష్టాలను ఎలా తొలగించుకోవాలి, ఐశ్వర్యానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశిలోనే గురువు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన అనవసరమైన ఆలోచనలు, ప్రయాణాలు, పక్కవారు వచ్చి ఇది చెప్పడం, అది చెప్పడం, వారి గురించి మీరు సమయాన్ని కేటాయించడం వలన ధనం, సమయం వృధా అవ్వడమే కాకుండా మీ వ్యక్తిగతమైనటువంటి పనులలో సమయాన్ని ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు వెనకబాటు పడేటడం, ప్రయాణాల్లో ఆటంకాలు, ఇబ్బందులు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. తృతీయంలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ స్థితిలో ఉండడం వలన తల్లిదండ్రులతో మౌనంగా ఉండండి, అన్నాదమ్ములతో స్నేహపూర్వకంగా ఉండండి, సహా కుటుంబ మిత్రులతో ఆహ్లాదంగా గడిపే ప్రయత్నం చేయండి. లేకపోతే మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, నేర సంబంధాలు జీవితం అంతా ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది, తస్మాత్ జాగ్రత్త. అలాగనే 5వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వివాహమైన దంపతులకు పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, పిల్లల యొక్క ఆలన పాలన చూసుకోవడంలో విజయం మీ సొంతం అవుతుంది. సప్తమంలో బుధాదిత్య రాజయోగం. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. పరీక్షాకాల సమయంలో కానీ, పై అధికారులతో కానీ, సహా ఉద్యోగస్తులతో గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోండి.
ప్రమోషన్స్ మీ సొంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా అష్టమంలో శుక్ర భగవానుడు ఉండడం వలన ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా సంవత్సరపు చివరి రోజులు కాళభైరవ జయంతి సందర్భంగా మీ విలువైన బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్లు, ఫోన్లు, బ్యాంకులో ఉండబడిన డబ్బులు ఓటీపీల ద్వారా దొంగలించబడే పరిస్థితి చాలా అధికంగా ఉంది. కనుక ఇలాంటి కాల సమయంలో వీళ్ళతో అప్రమత్తంగా ఉండడం, సెల్ ఫోన్లు ఛార్జర్లు కానీ లేకుంటే ఏదన్నా మెయిల్ వచ్చిందనో లేకుంటే ఏదో ఎస్ఎంఎస్ వచ్చిందో లింక్ వచ్చిందో ఆన్ చేయడం వలన మీ ధనం పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంది. కనుక ఈ ఆదివారం అమావాస్య రోజున ఈ కాళభైరవ జయంతి సందర్భంగా మనము కొబ్బరికాయతో నారికేల దీపాన్ని పెట్టుకొని వాటిని దానము చేయడం వలన విలువైనటువంటి బంగారాభరణాలు, డబ్బులు, ఫోన్లు, ల్యాప్టాప్లు చోరీ కాకుండా మీ ధనం వృధా కాకుండా కాపాడే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. మిథున రాశి వారు ఈ ఆదివారం అమావాస్య కాళభైరవ జయంతి సంవత్సరపు చివరిలో మాసంలో ఎలాంటి విధులను పాటించాలి, ఎలాంటి యోగం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలో 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి 2వ స్థానంలో కుజుడు నీచభంగ రాజయోగ సంచార స్థితిలో ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. డబ్బులు మంచినీళ్ళలాగా ఖర్చు అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. వీలైనంత ఖర్చులను నివారించుకోండి, ఆదాయాన్ని పెంచే మార్గాలకు ప్రయత్నం చేయండి. కనుక ధనపరమైన చిక్కులు ఉండవు అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమకేతు రేపు ఏం జరగబోతుందో మీకు ముందే తెలుసు. కాకపోతే వాటిని విజయ పతాకాల వైపు నడిపించడానికి మీరు ప్రణాళికలు రచించారా? మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరు అని చెప్పి గమనించాలి. లేకపోతే సమయం, ధనం వృధా అవ్వడమే కాకుండా రాబోయే కాలం ఇబ్బంది కాలంగా గుర్తించే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. 6వ స్థానంలో బుధాదిత్య రాజయోగం అంటే ఉద్యోగం రావాలని, ప్రభుత్వ ఉద్యోగంలో సాధించాలని, ప్రమోషన్స్ రావాలని, దయచేసి లంచాలని, అదర్స్ అయిన కార్యక్రమాలని అనైతికంగా సంపాదించాలి అనేటువంటి దానికన్నా కూడా ధర్మ మార్గమైన విజయం కావాలి, ఆధ్యాత్మికమైన శక్తి సంపాదించాలి, అనేక మందికి మీరు ఆదర్శంగా ఉండాలి అని మీ కోరిక నెరవేరాలి అన్నట్టయితే మీరు ప్రశాంత జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి. అలాగనే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రయత్నము, ప్రేమికుల మధ్య సయోధ్య, బంగారు ఆభరణాలు, అలాగనే గృహాలు, భూములు, విలువైన వస్తువులు మీకు అదృష్టానికి, ఆనందానికి మిథున రాశి వారే కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి. వ్యయంలో గురువు ఉండడం వలన వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, పెద్దవారి యొక్క మాటలు, సలహాలు, సూచనలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో సత్ప్రవర్తననే మన విజయానికి తొలిమెట్టు అని చెప్పి గమనించాలి. కనుక ఈ ఆదివారం అమావాస్య రోజున ఈ యొక్క కాళభైరవ అష్టమి సందర్భంగా అలాగే సంవత్సరపు చివరి మాసం అవ్వడం వలన మీరు ఏం చేయగలగాలి అన్నట్లయితే ఆకుపచ్చ రంగు కలిగినటువంటి ముగ్గును తెచ్చి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఇంట్లో ఆ ఆకుపచ్చపైనటువంటి వాటిపైన ఈ యొక్క దీపాన్ని పెట్టి పూజా కార్యక్రమాలు చేయించుకొని పెసర్లతో దిష్టి తీసుకొని దానము చేయడం వలన మీకు మంచి బుద్ధి, మంచి జ్ఞానము, ధనాకర్షణ మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారికి ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా, కాళభైరవ జయంతి సందర్భంగా సంవత్సరపు ఎండింగ్ చివరి రోజులలో ఎలాంటి విధులను పాటించాలి? ఒకవైపు అష్టమ స్థానంలో శని సంచార స్థితి, రాశిలోనే కుజుడు ఉన్నప్పుడు, కుజదోష ప్రభావం ఉన్నప్పుడు ఎలాంటి అపాయాలను ఉపాయాలతో తగ్గించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన
పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రభగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన జల ప్రయాణాల్లో ఇబ్బందులు, అగ్ని ప్రమాదాలు, యంత్రాలతో ఆయుధాల ఇబ్బందులు, రుణ సమస్యలు, రోగ సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. తృతీయంలో కేతుడు ఉన్న వలన వీరికి రేపేం జరగబోతుందో ముందే తెలుసుకోగలరు. ఏం చెయ్యాలో ముందే తెలుసు, ఏం చేయకూడదో తెలుసు. కానీ వీళ్ళందరికీ చెప్తారు, కానీ వీళ్ళు మాత్రమే పాటించరు. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు లేకపోవడం, తల్లిదండ్రులతో గొడవ పడడం, అనేక రకాలైన మానసిక ఒత్తిడికి సంఘర్షణ అవ్వడం వలన అనైతికర జీవనాన్ని పొందుతూ శారీరకమైన మానసికమైనటువంటి ఇబ్బందికి ఈ కర్కాటక రాశి వారు ఇబ్బందికి గురి కాకుండా ఏర్పాటు చేసుకోవడం మీ ప్రయత్నం అని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో బుధాత్య రాజయోగం అంటే తల్లిదండ్రుల నుంచి కొందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, లేదంటే మీ పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి తీర్చిదిద్దాలని మీ కోరిక నెరవేరబోతుంది. పోతే 6వ స్థానంలో శుక్రుడు. విందులని, వినోదాలని, అనవసరమైన ఆర్భాటాలకు వెళ్ళారా, ధనం సమయం వృధా అయ్యే పరిచయాలు అధికంగా ఉంటుంది. అష్టమంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడం వలన, రాశిలోనే కుజుడు ఉండడం, ఈ సంవత్సరం రాజు కూడా కుజుడు అవ్వడం, ఈ సంవత్సరంలో ఆదివారం అమావాస్య రావడం, అనేక రకాలుగా ఉన్నప్పుడు కాల సమయంలో వీలైనంత వరకు ఒక తెలుపు క్లాతులో ఒక కేజీంబావు బియ్యాన్ని పోసి తెల్లటి గుమ్మడికాయను కానీ లేదంటే కొబ్బరికాయను కానీ నారికేల దీపాన్ని పెట్టి పూజ చేసి ఇంటికి దిష్టి తీసి మీకు దిష్టి తీయించుకొని బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ, చాకలి వాళ్ళకు దానం ఇవ్వడం కానీ, వాటితో పాటు వస్త్రాలను కూడా దానం చేయగలిగితే ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం, భావితరాలకు సువర్ణ అవకాశాలు మీ సొంతమవుతాయని చెప్పి కూడా గమనించాలి. సింహరాశి వారు ఆదివారం అమావాస్య సందర్భంగా, కాళభైరవ జయంతి సందర్భంగా, అలాగనే సంవత్సరపు చివరి మాసం అవడ సందర్భంగా ఎలాంటి దురదృష్టాన్ని దూరం చేసుకోవాలి, ఎలాంటి ప్రమాదాలను ఆపుకోవాలి, ఐశ్వర్యానికి, ఆనందానికి, విజయానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా, మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టే, టు, టే అక్షరాల వారు కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతు సంచార స్థితి, అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధ సంచార స్థితి, అలాగనే సప్తమంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, అష్టమంలో రాహు సంచార స్థితి, వ్యయంలో కుజుడు ఉన్నప్పుడు 4 గ్రహాలు యోగించడం లేదు అని చెప్పి గమనించాలి. అలాగా ఇలాంటి కాల సమయంలో అంటే వాహన ప్రమాదాలు పొంచి ఉండడం, అప్పులు ఇచ్చిన చోట తిరిగి రాకపోవడం, తెచ్చుకున్న చోట మీకు పీకల మీదకి రావడం, స్థిరాస్తులు చరాస్తులు అమ్మాలని లేకపోతే తాకట్టు పెట్టే పరిస్థితి కూడా గోచరిస్తుంది. కనుక వీలైనంతవరకు విందులని, వినోదాలని, ఆర్భాటాలని, పొగడ్తలకు కానీ వెళ్ళారా, ఇంకనూ మీ యొక్క ధనము మంచినీళ్ళ కన్నా ఎక్కువ ఖర్చు అయిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనము, ధ్యానము, ప్రణాళిక, ఏకాగ్రత, ఆ యొక్క పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో దిశను ఆలోచింపజేయడము, ఎక్స్పర్ట్స్ యొక్క నిర్ణయాలు తీసుకోవడము, తెలిస్తేనే పనులు చేయడము, తెలియకపోతే ఈ మాసాంతం వాయిదా పెట్టుకోవడము ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఇలాంటి కాల సమయంలో మనం ఈ ఆదివారం అమావాస్య రోజున మనకు ఒక ఎర్రటి కూష్మాండ దీపాన్ని తెచ్చి ఒక ఎర్రటి క్లాత్ పరిచి అందులో ఎరుపుతో కూడుకున్నటువంటి కుంకుమతో కలిపినటువంటి గోధుమలను ఏర్పాటు చేసుకొని కూష్మాండ దీపాన్ని వెలిగించి మనసారా మీరు నమస్కారం చేసుకొని, తండ్రి ఈ గ్రహ దోషాలు తొలగిపోయి నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని విజయం సాధించే శక్తిని ప్రసాదించమని కోరుకొని పూజ అయిన తర్వాత
సపరేట్గా ఒక కొబ్బరికాయతో ఒక నిమ్మకాయతో ఎర్రటి ఉప్పు చేత దిష్టి తీయించుకొని బయటపడేసుకోవడము. ఆ దిష్టి కూడా వీలైతే చాకులతో తీయించుకోండి, చాలా బాగుంటుంది. తదనంతరం ఈ యొక్క దీపాన్ని వస్త్రాలతో కూడుకున్నటువంటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, లేకపోతే ఈ గోధుమలను ఆవుకు ఆహారంగా పెట్టగలిగినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. కన్యరాశి వారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా, కాళభైరవ జయంతి సందర్భంగా, ఆంగ్ల సంవత్సర చివరి మాస సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలి, కష్టాలను ఎలా దూరం చేసుకోవాలి, ఐశ్వర్యంగా స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా, ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పి, పు, షా, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. రాశిలోనే కేతు సంచారం చేయడము, తృతీయంలో బుధాదిత్య రాజయోగం, రవి బుధుడు కలిసి ఉండడం, అర్ధాష్టమ శుక్రుడు కారణం వలన మీరు వీలైనంత వరకు ఓపిక, పట్టుదల, సహనం తల్లిదండ్రులతో, మిత్రులతో, ప్రభుత్వపు అధికారులతో, పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో వీలైనంత వరకు మర్యాదపూర్వకంగా చర్చించడము యోగదాయకము. లేకపోతే అనేక రకాల ఇబ్బందులు వాళ్ళే కలగ చేసి మీ పైన నింద వేసే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అర్ధాశ్రమ శుక్రుడు అవ్వడం వలన ఫోన్లు, లావాదేవీలు, ఓటీపీలు, ల్యాప్టాప్లు, కెమెరాలు, మెయిల్స్, మెసేజ్లు దొంగలించబడే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో అప్రమత్తత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 6వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రం అవడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, సీజనల్గా ఇది చలికాలం అవ్వడం వలన సీజనల్గా వచ్చే వ్యాధులు అంటే బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి కానీ, నరాల బలహీనత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక గోరువెచ్చని ఆహారం, గోరువెచ్చని నీరు, చలిలో మంచులో తిరగకపోవడం ఉత్తమోత్తంగా భావించగలిగి. సప్తమంలో రాహు. మీ అవసరం ఉంటే జనాలు మీ పాదాల దగ్గర ఉంటారు. వాళ్ళ అవసరం తీరిపోయిందిరా అంటే మీరు 100 సార్లు ఫోన్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. కనుక ఎవరు మనవారు, ఎవరు పరాయి వారు అని ఆలోచించుకోవడం మీ వ్యక్తిగతం అని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో గురువు. భార్య పైన భర్త, భర్త పైన భార్య, ప్రేమానురాగాలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పోతే లాభస్థానంలో కుజుడు. స్థిరాస్తులు, చరాస్తులు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. కాకపోతే డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయా లేదా, వీటికి లోన్ ఎంత వస్తుంది, మీ యొక్క సివిల్ స్కోర్ ఎంత ఉంటుంది ఆలోచించే వ్యక్తిగతం. కనుక ఇలాంటి కాల సమయంలో ఈ ఆదివారం అమావాస్య రోజున ఒక చిలకపచ్చ అంటే ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాన్ని కింద పరిచి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని అందులో 12 రకాల ఒత్తులు వేసి ఒక 5 రకాల నూనెలు వేసి వెలిగించి పూజ చేసుకున్న తదనంతరము ఒక కొబ్బరికాయతో దిష్టి తీయించుకొని వీటిని అన్నిటిని కలిపి ప్రవహించే నీటిలో వేయడము, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడము, కుదరలేదు చాకలేలకు దానం ఇవ్వగలిగినట్లయితే మంచి బుద్ధి, మంచి జ్ఞానము, గ్రహదోషం తొలగి గ్రహయోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. తులారాశి వారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా, కాళభైరవ స్వామి యొక్క జయంతి సందర్భంగా, ఆంగ్ల సంవత్సరం క్యాలెండర్ చివరి మాసం అవ్వడం వలన ఎలాంటి దోషాన్ని ఎలా తొలగించుకోవాలి, ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా, చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే తులారాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి విశేషంగా 2వ స్థానంలో బుధాదిత్య రాజయోగము, రవి బుధులు కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి కాలము, ప్రైవేట్ రంగ సెక్టార్లో ఉండబడిన ప్రమోషన్స్, మీరు ఏదైతే అనుకుంటున్నారో పెట్టుబడులు, ఆకర్షణ కార్యక్రమాల్లో తులారాశి వారు
ఎన్నడూ చూడనంత విజయాన్ని మీ సొంతం చేసుకుంటారని చెప్పి గమనించాలి. తృతీయంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రుల నుంచి, అన్నదమ్ముల నుంచి, అక్కా చెల్లెల నుంచి, బంధువుల నుంచి, మిత్రుల నుంచి గతంలో మీరు చేసిన మంచి సహాయ కార్యక్రమం వల్ల ఇప్పుడు అవుట్పుట్స్ రావడం, మంచి ఫ్రూట్స్ వలన ధనంతో, అదృష్టంతో, ఆనందంతో మీకు మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. పంచమ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన పిల్లలు, చదువులు, అభివృద్ధి, కెరియరు, షేర్లు, అలాగనే విశేషమైనటువంటి స్థిరచరాస్తులు కొనుగోలు, క్రయ విక్రయాలు తులారాశి వారి సొంతం. 6వ స్థానంలో రాహు సంచార స్థితి వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య పొంచి ఉండడం, బంధువులని, మిత్రులని, సన్నిహితులని అప్పులు ఇచ్చారా తిరిగి ఇవ్వకపోగా పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, అనారోగ్యము, వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. అక్కడ అష్టమంలో గురువు. తెలిస్తేనే చేయండి, తెలియలేదు మౌనంగా ఉండండి, లేకపోతే ధనం, సమయం, అనారోగ్యం కొని తెచ్చుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. రాజస్థాన్లో కుజ భగవానుడు ఉండడం వలన, నీచం అవ్వడం వలన పై అధికారులు, సహా ఉద్యోగస్తులు, కింది స్థాయి ఉద్యోగస్తులు కూడా మిమ్మల్ని ఒక కంట కనిపెడుతున్నారు. మీరు ఎక్కడ తప్పులు చేస్తారా అక్కడ మిమ్మల్ని విరికించాలని ఎదురు చూస్తున్నారు. కనుక అసత్య ప్రచారాలకు మీరు బలి కాకుండా ఉండే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు మౌనం, ధ్యానం అవసరము. కనుక రహస్య చర్చలకు, రహస్యమైనటువంటి మాటలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రతి విషయాన్ని మీకు ముందే తెలిసిపోతూ ఉంటుంది. కానీ ఎలా దాన్ని ఆపాలి, ఎలా మీకు అనుకూలంగా మలుచుకోగలగాలనేది ఏకాగ్రతగా ఆలోచించగలిగితే మీ భవిష్యత్తు మీ చేతిలో ఉందని చెప్పి గమనించాలి. కనుక ఈ ఆదివారం అమావాస్య ఈ యొక్క సంవత్సరం చివరి రోజులో అవ్వడం వలన ఒక తెలుపు క్లాత్ను పరిచి అందులో బొబ్బర్లను పోచి కూష్మాండ దీపాన్ని పెట్టి పూజ చేసుకొని మీకు మీ ఇంటికి వ్యాపారస్థానం దిష్టి తీసి బ్రాహ్మణుడికి దానం చేయండి. కుదరలేదు చాకలే వాళ్ళకు దానం చేయండి. నవధాన్యాలను ఆవుకు పెట్టండి. మీకు యోగం, అదృష్టం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి ఈ ఆదివారం అమావాస్య, కాలభైరవ స్వామి యొక్క జయంతి, క్యాలెండర్ ఆంగ్ల సంవత్సర చివరి రోజుల్లో ఒకవైపు అర్ధాష్టమ శని యొక్క దోషాన్ని, గ్రహ దోషాలను తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి రాశిలోనే రవి బుధ సంచార స్థితి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అంటారు. అంటే అనవసర ప్రయాణాలు, తిరుగుడు, ఖర్చు, చంచలత్వము, స్థిరత్వం లేకపోవడము, ఈ ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది, ఆ ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అనే పరిస్థితి మానసికమైన ఆందోళనకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. ఈ ఒత్తిడికి కారణం చేత పై అధికారులతో, సహా ఉద్యోగస్తులతో, గవర్నమెంట్ ఉద్యోగస్తులతో వాగ్వివాదాలు పెట్టుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది. ఎందుకనగా రాశిలో రవి ఉన్నాడు కనుక. ఇలాంటి కాల సమయంలోని ఏకాగ్రత, మౌనం, వీలైతే వరకు ఎక్కువ పుస్తక పఠనం చేయడము, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం. ఈ కోపం ఎందుకు వస్తుంది, ఈ ఆవేశం ఎందుకు వస్తుంది, అందరూ ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉంటున్నారు, నేనెందుకు ఉండట్లేదు అని చెప్పి ఆత్మవిమర్శన ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు వాళ్ళకు మంచి కాలము అని చెప్పి గమనించాలి. 2వ స్థానంలో శుక్రుడు బంగారాభరణాలు, ఫోన్లు, లావాదేవీలు, క్రయ విక్రయాలు యోగదాయకం. 5వ స్థానంలో రాహు పిల్లల యొక్క అభివృద్ధి, తల్లిదండ్రుల యొక్క ఆస్తులు, స్థిరాస్తులు, గృహము, వాహనము, ఐశ్వర్య లాభాలు కలగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. 7వ గురువు విద్యలో, ఉద్యోగంలో, వివాహ ప్రయత్నాల్లో స్థిరచరాస్తులు వీరి సొంతం. భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వలన తల్లిదండ్రులతో సకుటుంబ సపరివార సమేతంగా విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలు చేయడంలో సలహాలు, సూచనలు, విజయం మీ సొంతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. లాభస్థానంలో కేతు, ఇది అద్భుత యోగం. నేనేం చేస్తున్నాను, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేటువంటిది
ఒక దశ దిశ నిర్దిష్టంగా మీరు ప్రయాణం చేయగలిగితే వృశ్చిక రాశి వారి జాతకులు అదృష్టవంతులు. ధనుసు రాశి వారు ఈ ఆదివారం అమావాస్య, కాళభైరవ జయంతి, ఆంగ్ల సంవత్సరం చివరి రోజులలో అంటే చివరి మాసం అవ్వడం వలన కష్టాలను దగ్గర తెచ్చుకోకుండా వీలైనంత వరకు ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఎలా స్వాగతించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుస్సు రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ రాశిలోనే శుక్రుడు సంచారం చేయడం వలన బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, ల్యాప్టాప్లు, ఫోన్లు, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయాలి. నిత్యము అత్తరు, సెంటు, పన్నీరు, సుగంధ పరిమళాలతో జీవనాన్ని పొందాలని మీ కోరికను మరో మెట్టు ఎక్కిస్తూ ఆనందకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు కొంటూ సకుటుంబ సపరివార సమేతంగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేయడంలో మీరు ముందు వరుసలో ఉంటారు అని చెప్పి గమనించాలి. తృతీయంలో శని ఇటు తల్లిదండ్రులతో, అటు అత్తమామలతో, బంధువులతో, మిత్రులతో, సహ ఉద్యోగస్తులతో, సోదర సోదరీమణులు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయిన పరిస్థితి ఉంటుంది. మీరు ఎంత ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని చెప్తుంది. అర్ధాష్టమ రాహు, శత్రువులు మీకు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే బంధువుల రూపంలో, మిత్రుల రూపంలో, సన్నిహిత రూపంలో అలా మీ రూపాయి తింటూ మీ వెనక అనేక రకాలుగా ఇబ్బంది గురి చేసే పరిస్థితి ఉంటుంది. దయచేసి వారిని మీరు పెద్దగా పరిగణలోకి తీసుకోకుండా ఉండలేరు. తీసుకున్నారా అంటే మీ విలువైన సమయం ఉండదు అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో గురువు నిత్యము ఏదో అభద్రతాభావము అంటే రుణ సమస్య, రోగ సమస్య, ఏదో చోర సమస్య, నన్ను ఎవరో అధికారంగా చలాయిస్తున్నారు అనేటువంటి జీవన విధానం పొందే పరిస్థితి అధికంగా ఉంటుంది. అష్టమంలో కుజుడు అంటే అష్టమంలో కుజుడు వల్ల రక్తహీనత, నరాల బలహీనత, పెరాలసిస్ లాంటి వ్యాధులు, అనేకమంది శత్రువులు పంచి ఉండడం, చెక్ బౌన్స్ అవ్వడం, పోలీస్ స్టేషన్లు, కోర్టు గొడవలు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక వీలైనంత వరకు నీటికి, నిప్పుకు, వివాదాలకు దూరంగా ఉండే మానవ ప్రయత్నం చేయాలి. పోతే వ్యయంలో బుధాదిత్య రాజయోగం, ప్రభుత్వ అధికారులతో చాలా అప్రమత్తం అవసరము. కరెంటు బిల్లుల విషయంలో కానీ, ట్రాఫిక్ చలానాల దగ్గర కానీ చెక్ బౌన్స్ అయినటువంటి కాల సమయంలో దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి తప్ప దాన్ని విభేదించి నేను ఏదో సాధిస్తాను అనుకుంటారు. దీనివల్ల మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, పెనాల్టీలు, అనేక రకాల ఇబ్బందులు గురవుతున్నాయి. ఇలాంటి కాల సమయంలో మనం వీటన్నిటిని అధిగమించడం ఎలా అన్నట్లయితే ఒక కూష్మాండ దీపాన్ని పసుపు రంగు క్లాత్ను ఏర్పాటు చేసుకొని నవధాన్యాలు లేకపోతే శనగపప్పును ఏర్పాటు చేసి కూష్మాండ దీపాన్ని వెలిగించి ఇంటికి మీకు దిష్టి తీసుకొని చాకలి వాళ్ళకు దానం ఇవ్వడం, లేకపోతే ప్రవహించే నీటిలో వేయడం, లేకపోతే గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం, బ్రాహ్మణుడికి దానం చేయడం వలన సకల గ్రహదోషాలు తొలగిపోయి ఐశ్వర్యం, ఆనందం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. మకర రాశి వారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా, కాళభైరవ జయంతి సందర్భంగా ఆంగ్ల సంవత్సరంలో చివరి మాసం అవ్వడం వలన ఒకవైపు ఏళ్ల నాటి శని చివరార్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి దోషం తొలగించుకోవాలి, ఐశ్వర్యం, ఆనందానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గా, గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి 2వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడం, తృతీయంలో రాహు, పంచమంలో గురువు, సప్తమంలో కుజుడు కుజ సంచార స్థితి, కుజదోష ప్రభావం ఉండడము, వ్యయంలో బుధాదిత్య రాజయోగములు లాభస్థానంలో ఉండడము, వ్యయంలో శుక్ర భగవానుడు సంచారం చేయనప్పుడు అనవసరమైన ఖర్చులు పొంచి ఉండడం, స్వతహాగా తెలిసిన దానికన్నా
తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనేటువంటి దానికన్నా అంతా నాకు తెలుసు అన్న పరిస్థితిలో మీరు భ్రమలో జీవించడం వలన సమయం ధనం వృధా అవడమే కాకుండా అనారోగ్యాలు అంటే సీజనల్గా వచ్చేటువంటి జలుబు సమస్య వాతావరణంలో మార్పుల వలన మీ శరీరం తట్టుకునే పరిస్థితి ఉండదు. ఇలాంటి కాల సమయంలో గోరువెచ్చని నీరు వేడివేడి పదార్థాలు తినడం సరైన తిండి సరైన విశ్రాంతి తగు వ్యాయామం మెడిటేషన్ వలన అనారోగ్యాలను దూరం చేసుకోవడము గ్రహస్థితిని అర్థం చేసుకోవడము ఏం చేయొచ్చు ఏం చేయకూడదో తెలుసుకునే మానప్రత్యం చేయగలిగితే మకర రాశి వారికి ఉన్నంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో పూజా మందిరంలో ఒక తెలుపు క్లాత్ను కానీ నలుపు క్లాత్ను కానీ ఏర్పాటు చేసుకొని నవధాన్యాలను కొద్దిపాటి నల్లటి నూనెలను ఎక్కువగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకొని నారికెల దీపాన్ని కానీ కూష్మాండ దీపాన్ని లేకుండా రెండూ కలిపి కానీ దీపాన్ని ఏర్పాటు చేసుకొని దిష్టి తీయించుకొని దానము చేయడం మహాదేవుడికి అభిషేకం చేసుకోవడం మహాదేవుడిని స్మరణ చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కుంభరాశి వారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా కాళభైరవ జయంతి సందర్భంగా ఆంగ్ల సంవత్సరం చివరి మాసంలో ఎలాంటి కష్టాలు ఉంటాయి ఎలాంటి వీటిని ఎలా తొలగించుకోవాలి అదృష్టానికి ఐశ్వర్యానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం శతభిష నక్షత్రంలోని 4 పాదాలు పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు గే గో సా సి సు సే సో ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. రాశిలోనే శని భగవానుడు సంచార స్థితి. 2వ స్థానంలో రాహు, అర్ధాష్టమ గురువు, 6వ స్థానంలో కుజుడు, అష్టమంలో కేతువు, రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, రాజ్యస్థానంలో లాభస్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన 3 గ్రహాలు అనుకూలంగా లేకపోవడం 5 గ్రహాలు అద్భుతంగా యోగించే కాలం ఉంటుంది. అదే కాకుండా ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి. సంవత్సరము ఆంగ్ల సంవత్సరానికి చివరి రోజులు కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడము ఉత్తమోత్తమం. అప్పులు ఇవ్వకపోవడము యోగదాయకం. ఉండబడిన దాంట్లో ప్రణాళికాబద్ధంగా చక్కటి ఆరోగ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అసలు సీజనల్గా వచ్చేటువంటి జలుబు సమస్యలు కానీ దగ్గు సమస్యలు కానీ జ్వరం వచ్చేటువంటి పరిస్థితి కూడా చాలా అధికంగా ఉంటుంది. సకాలంలో తిండి సకాలంలో నిద్ర సకాలంలో తగు వ్యాయామం ఆరోగ్య సూత్రాలు పాటించగలిగితే ఇదే మహాభాగ్యము అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా ప్రభుత్వ అధికారులతో చాలా అప్రమత్తత చాలా అవసరము. చిన్న చిన్న విషయాలకు గొడవలు కానీ వాగ్వివాదాలకు వెళ్ళకపోవడం యోగదాయకం. మీరు ప్రయాణం చేస్తున్న వాహనాలు తగు స్పీడ్లో వెళ్ళడము వీలైనంత వరకు వేగ నియంత్రణ మంచిదని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో జలగండాలు వాయుగండాలు శత్రువులతో యుద్ధం వచ్చే అవకాశం పరిస్థితి ఉంటుంది. యుద్ధం అనగా మాటల యుద్ధం కానీ ఏదో ఎక్కడో ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో పూజా మందిరంలో తెల్లటి కొబ్బరికాయలో నారికేల దీపాన్ని కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడము అయ్యప్ప స్వామిలో కానీ బ్రాహ్మణుడు కానీ సాకలి వాళ్ళకు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం వల్ల సకల గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి ఈ ఆదివారం అమావాస్య కాళభైరవ జయంతి ఆంగ్ల సంవత్సరం చివరి రోజుల్లో ఉండబడిన ఇబ్బందుల్ని ఎలా తొలగించుకొని కొత్త సంవత్సరానికి స్వాగతం ఎలా పలుకుతామో ఐశ్వర్యం ఆనందం రాజయోగానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలో చివరి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది దుమ్ షం ఝ ధ దే దో చ చి అక్షరాల వారందరూ మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండగా వచ్చిన ఆదివారం అమావాస్య అవ్వడం, ఆంగ్ల సంవత్సరం చివరి మాసం అవ్వడం, రాశిలోనే రాహు ఉండడం,
తృతీయంలో గురు సంచార స్థితి, సంతాన స్థానంలో కుజుడు నీచబడడం, 7వ స్థానంలో కేతు సంచార స్థితి, భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, రవి బుధ సంచార స్థితి కలిసి ఉండడం, రాజ్యస్థానంలో శుక్రుడు ఉండడం, వ్యయంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితిలో ఉన్నప్పుడు అన్ని అవకాశాలు మీ ముందర ఉన్నట్లే కనపడుతూ ఉంటాయి. కానీ ఏది ఎంచుకోవాలి, ఏది ఎంచుకోకూడదు, ఏం చేస్తే ఏమవుతుంది, ఏం చెయ్యకపోతే ఏం ప్లస్ అవుతుందో అనేది ఆలోచించుకునేటువంటి తర్జనా భర్జనం కలిగేటువంటి కాల సమయం. అనగా అదృష్టము, ఆనందము, పెట్టుబడులు, ఇన్కము అన్నీ ఒకేసారి కనపడుతూ ఉంటాయి. కానీ మనము తాత్కాలికమైనటువంటి వాటి గురించి ఆలోచించేదానికన్నా దీర్ఘకాలికమైనటువంటి ఫలాలు, దీర్ఘకాలికమైనటువంటి ఆనందాన్ని, శాశ్వతమైన స్థిరత్వాన్ని కలిగించే వాటిపైలో మీనరాశి వారు దృష్టిని పెట్టగలిగితే మంచి కాలము మీకు ముందు ఉంటుంది. ఎందుకనగా కొంతకాలం తర్వాత రాశిలోకే శని భగవానుడు రాబోతున్నాడు కనుక భగవంతుడు వచ్చేటువంటి కాల సమయంలో ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని కుప్పలు తెప్పలుగా తీసుకొచ్చి ఇవ్వబోతున్నాడు. కనుక తాత్కాలికమైన వాటికన్నా శాశ్వతమైన వాటికి స్థిరత్వం వేయండి. ఇలాంటి కాల సమయంలో మనము పూజా మందిరంలో ఒక కూష్మాండ దీపాన్ని, అలాగనే నిమ్మకాయ దీపాన్ని, నారికేల దీపాన్ని మూడింటిని ఏర్పాటు చేసుకొని పూజ చేసి అయ్యప్ప స్వాముల వారికి కానీ, బ్రాహ్మణులకు కానీ, సాకలి వాళ్ళకు కానీ అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయగలిగితే మీ కర్మను వారు స్వీకరించి వారు అదృష్టాన్ని ప్రసాదిస్తారు అని చెప్పి గమనించాలి.